రారెండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు ఒక అద్భుతమైన టేస్టీ అల్లం చట్నీ. ఇది చపాతీలోకి బాగుంటుంది. చపాతీ, రాగి సంకటి, ఇడ్లీ, దోశ, ఉప్మాకు కూడా భలే సూపర్ ఉంటుంది. అసలు రాగి సంకటిలో తిన్నారంటేనే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం మీకు అన్ని కొలతలతో చూపిస్తాను. మీరు ఏ కప్పు అయితే తీసుకుంటారో మీ దగ్గర ఉండదు అన్నీ కప్పు ధనియాలు, కప్పు చింతపండు, ఒక కప్పు పొట్టు మినపప్పు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్గా. ఇక లేకపోతే మామూలు మినపగుళ్ళు అయినా వేసుకోండి. పొట్టు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఒక కప్పు అల్లం ముక్కలు, కొంచెము కరివేపాకు. కొంతమంది కరివేపాకు వేయకపోతే నేనైతే తప్పకుండా వేస్తాను. ఎందుకంటే కరివేపాకు వేస్తే మొత్తం తీసేస్తారు కూరల్లో అయితే. ఇప్పుడు దీంట్లో అనుకో మెదిగిపోయింది. కరివేపాకు చాలా మంచిది మన ఆరోగ్యానికి, కంటికి మంచిది, ఒంటికి మంచిది, జుట్టుకి అన్నిటికీ మంచిదేగా అది. ఈ మిరపకాయలు ఈ కప్పుతోటి 3 కప్పులు మిరపకాయలు. మనం అన్ని కప్పు తీసుకున్నాం కదా, అదే కప్పు కొలతతోటి 3 కప్పులు మిరపకాయలు. వెల్లుల్లి, జీలకర్ర, దీనిలో టేస్ట్కి సరిపడా బెల్లం. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి మనం చక్కగా వేయించుకోవాలి. ఈ పచ్చడి నెల రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు. నేను తాలింపు కూడా వేయకుండానే నెల రోజులు ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటంటే ఏం చేయాలంటే, ముందు ఈ చింతపండు తీసుకొని ఒక బౌల్లో వేసి కొంచెం ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి కొంచెం పొయ్యి మీద పెట్టి ఉడికిద్దాం. చింతపండులో ఇలా నీళ్లు పోసి పొయ్యి మీద పెడదాం, ఉడికిద్దాం. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటి చక్కగా వేయించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ లేకుండా ధనియాలు వేయించుదాం. సిమ్లో పెట్టి కరకరమన్నదాకా వేయించుకోవాలి. విడివిడిగా ఎందుకు చూపిస్తున్నానంటే అందరూ అంటున్నారు నేను కారం అవి చూపించినప్పుడు, అమ్మ నువ్వైతే అన్నీ ఒకసారి వేయించుతున్నావు, మాకు అట్టేస్తుంటే ఒకటి మాడిపోయి ఒకటి బాగా వేగటం లేదు అంటున్నారు. అందుకని మీరు వేటికి అవి వేయించుకోండి విడివిడిగా. ధనియాలు వేగినవి తీసేసి మినప్పప్పు వేయించడం. ఇప్పుడు మినప్పప్పు ఇప్పుడు ఎలా వచ్చింది కదా చింతపండు, ఇంకా గ్యాస్ కట్టేసి దీన్ని బయటికి తీసుకెళ్ళి చల్లారనిద్దాం. మిరపకాయల్ని తుంచుకున్నాం కదా, తుంచితే లోపల వరకు వేగి చాలా బాగా వేగుతాయి అన్నమాట, మాడకుండా చక్కగా వేగుతాయి. అది తుంచినప్పుడు గింజలు రాలినవి. ఈ గింజలు అయిపోతే కారం మంట ఉండదు, అయ్యా అసలు కారమే ఉండదు, గింజల్లోనే ఉండేది. అందుకని ఇప్పుడు ఇవి వేగినవి 70%. ఈ గింజలు కూడా దీంట్లో మినప్పప్పులో వేసి వేయించాలి. దీంతో పాటు వేయించామనుకో అవి నల్లగా అయిపోతాయి, ఇవి తొందరగా మాడిపోతే మిరపకాయలు లేటుగా వేగుతాయి. అందుకని ఇది ఇట్ట విడిగా వేయించుకున్నాం అనుకో బాగుంటుంది పచ్చడి కలర్ కూడా. ఈ మినప్పప్పు మిరపకాయ గింజలు వేగిపోయి దీన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది, తీసేద్దాం. అట్టంటే చూడండి ఇది అట్ట వేగాలి అయినా. ఇప్పుడు లాస్ట్గా మిరపకాయల్లో మాత్రం కొంచెం ఆయిల్ వేయాలి. మిరపకాయలు కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మిరపకాయల్లో కొంచెం ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా చక్కగా వేగిపోయి, ఇప్పుడు దీనిలో ఈ పచ్చళ్ళలోకి సరిపడా ఉప్పు ఒక 1/2 కప్పు సరిపోయింది వేసి కొంచెం వేయించడం. దీనిలోనే మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, మినపగింజలు, మినపప్పు, కరివేపాకు అన్నీ వేసి ఈ ఆయిల్ కూడా దీనికి అంతా పట్టిందాక ఒక 2-3 నిమిషం అటు ఇటు తిప్పి ఇంకా తీసేసి చల్లగా ఆరబెడదాం. ఇప్పుడు దీనిలోనే లాస్ట్లో జీలకర్ర కూడా వేసేసాం. ఇంకా గ్యాస్ కట్టేసి చల్లగా అయిన తర్వాత పచ్చడి తయారు చేద్దాం. ఇదిగోండి మన అన్ని టిఫిన్లోకి అద్భుతంగా ఉండే అల్లం చట్నీ, సూపర్. ఇది ఇన్స్టెంట్ చట్నీనే, నిలవ పచ్చడి కాదు. అయినా కానీ ఇది నెల రోజులు నిలవ ఉంటుంది. ఇంకా నేను తాలింపు వేయటల్లా, మీకు కావాలనుకుంటే వేసుకోండి, వేసుకోకపోయినా బాగుంటుంది. ఇంత గట్టిగా వద్దులే అనుకుంటే తినేటప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం నీళ్లు కలుపుకొని అయినా వేసుకోవచ్చు. సైడ్ కొబ్బరి చట్నీ ఉంటుంది కాబట్టి ఇంకా దీనికి తిరిగి ఉండదు. కొబ్బరి చట్నీ లేకపోయినా కూడా తినొచ్చు, ఒక్కదానితో తినొచ్చు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను అన్ని కొలతలతో చూపించాను కదా, మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చింది, మీకు నచ్చిందా లేదా, నచ్చితే ఒక లైక్, మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, సరేనా?